ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కూటమి రాజకీయాలు ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అలాగే ఇటీవలే జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొంతకాలంగా హైదరాబాద్కే పరిమితమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా ఒంగోలు రాజకీయాల్లోకి ప్రవేశించి కూటమి ఎమ్మెల్యే దామచర్ల మీద గట్టిగా విరుచుకుపడిన పరిస్థితుంది. తన అనుచరుని లక్ష్యంగా చేసుకుని దామచర్ల అక్రమ కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చిన పరిస్థితుంది. దీంతో కూటమి పార్టీల మధ్య పొత్తు ధర్మం మాట దేవుడెరుగు నాయకులు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. బాలినేని చేసిన తీవ్రమైన వ్యాఖ్యలకి అంత్యస్థాయిలో సమాధానం ఇచ్చారు దామచర్ల జనార్దన్ కూడా. కూటమిలోని ఐక్యతని ప్రశ్నించేలా ఆయన ఎదురుదాడి చేశారు. ఇక్కడ బాలినేని పేరుకే జనసేన పార్టీలో ఉన్నారని, కానీ లోపల మొత్తం కూడా వైసీపీ కోసమే ఆయన పనిచేస్తున్నారనేటువంటి ఒక భారీ విమర్శను ఈయన కూడా చేశారు. గత ప్రభుత్వ హయాంలో బాలినేని ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి అక్రమాన్ని రాసేందుకు పుస్తకాలు కూడా సరిపోవంటూ దామచర్ల ఆరోపణలు చేశారు. బాలినేని అనుచరులు తన ప్రతిష్టని దిగజార్చేలాగా విజయవాడ నుంచి అభూత కల్పనతో కూడినటువంటి కొన్ని కరపత్రాలని పోస్ట్ చేశారని దామచర్ల అన్నారు. ఆ మొత్తం ఉదంతం అంతా కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయిందని, అందుకే చట్ట ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారని కూడా వివరణ ఇచ్చారు. ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాన్ని ఒక్కసారిగా రగిలిస్తోందని చెప్పుకోవాలి. ఈ వివాదం వెనక ఒంగోలు పట్టణంలో సాగుతున్నటువంటి భూ కబ్జాలు, నెల నెలా వసూలు చేసే మామూళ్ల అంశాలు కూడా ఉన్నాయని బాలినేని వర్గం చాలా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే దామచర్ల నేతృత్వంలో అవినీతి పెరిగిపోయిందని, దాంతోనే తాము మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని కూడా బాలినేని స్పష్టం చేయడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని మీద దామచర్ల జనార్దన్ 35,000 భారీ మెజారిటీతో విజయం సాధించిన పరిస్థితుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే బాలినేని జనసేన కండువా కప్పుకున్న పరిస్థితుంది. ఆ సమయంలోనే ఆయన యొక్క చేరికలు దామచర్ల వ్యతిరేకించినప్పటికీ అగ్రనేతల యొక్క జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య పాత కక్షలు బయటపడడంతో నియోజకవర్గంలో కూటమి యొక్క ఐక్యత ముప్పెలో పడిందని కూడా భావిస్తున్నారు చాలా మంది. కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటే పార్టీ యొక్క అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సినటువంటి వెసులుబాటు క్లియర్ కట్ గా ఉంది ఇద్దరికి కూడా. కానీ అలా చేయకుండా నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పరస్పరం బురద జల్లుకోవడం వల్ల కూటమి యొక్క ప్రతిష్ట దిగజారుతోందనేటువంటి అభిప్రాయం కూడా వీళ్ళలో వ్యక్తమవుతుంది. సొంత కూటమి నేతలే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకి ఇది ఒక పెద్ద అస్త్రంగా మారుతుంది కదా అంటున్నారు. ఈ రాజకీయ సమరం ఎంత దూరం వెళ్తుందో, కూటమి అగ్రనేతలు దీనికి ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వ్యవహారం అయితే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది మొత్తం వ్యవహారం అనేది మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి.